Daily. Taste the Daily. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ లో సముద్రం వెనక్కి వెళ్లి ముందుకు రావడంతో కలకలం రేగింది. సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు వెనక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్న సమయానికి సముద్రం మళ్లీ ముందుకొచ్చింది. సముద్ర కెరటాలు లైట్ హౌస్ వరకు వస్తున్నాయి. సునామీకి సంకేతం అంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సముద్రపు ఆటుపోట్ల కారణంగా ఇలా జరుగుతోందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ లో సముద్రం వెనక్కి వెళ్లి ముందుకు రావడంతో కలకలం రేగితే సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్న సమయానికి సముద్రం మళ్లీ ముందుకొచ్చింది. సముద్ర కెరటాలు లైట్ హౌస్ వరకు వస్తున్నాయి. సునామీకి సంకేతం అంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సముద్రపు ఆటుపోట్ల కారణంగా ఇలా జరుగుతోందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. రైట్, ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బంగాళాఖాతంలో తీరంలో ఉన్న అంతర్వేది వద్ద బీచ్ లో విచిత్రమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ ఉదయం స్థానిక సర్పంచ్ కొండా జాన్బాబు ఒక వీడియోని విడుదల చేశారు. తను మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో 500 మీటర్ల వరకు కూడా సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. అదేవిధంగా ఒండ్రు మట్టి ఏదైతే మట్టి శాండ్ చెప్తారో గోదావరి వరదల సమయంలో వస్తుందో ఆ ఒండ్రు మట్టి అయితే బీచ్ లోకి మొత్తం పెరిగిపోయింది. మోకాళ్ళ లోతు వరకు కూడా పెరిగిపోయింది. కొంచెం ముందుకు వెళ్తే అందులో కూరుకుపోయి ఇరుక్కుపోతారని చెప్పి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సముద్రం వెనక్కి వెళ్ళడం అనేది సాధారణంగా సునామీకి ఒక సంకేతంగా శాస్త్రవేత్తలు చెప్తారు కాబట్టి ఒక సునామీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన భయాందోళన వ్యక్తం చేస్తారు. స్థానికులంతా కూడా సముద్రం వద్దకు వచ్చేందుకు కూడా భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడంతో కలకలం రేగింది. అయితే మధ్యాహ్నానికి చూస్తే కనుక మళ్ళీ అంటే కొద్దిసేపటి క్రితం అంటే మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత కొద్దిసేపటి క్రితం ప్రస్తుతం అంతర్వేది వద్ద పరిస్థితి చూస్తే కనుక కెరటాలు మళ్ళీ ముందుకు వచ్చేయడం జరిగింది. అంతర్వేది బీచ్ తీరంలో ఉన్న లైట్ హౌస్ ను కూడా ప్రస్తుతం కెరటాలు తాగుతున్నాయి. దీంతో ఒకే రోజులో సముద్రం వెనక్కి వెళ్ళింది. అదేవిధంగా కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ ముందుకు వచ్చినట్టుగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి సముద్ర ఆటుపోట్లు కారణం. అదేవిధంగా ఇక్కడ స్థానికులతో మనం మాట్లాడిన పరిస్థితి క్రమంలో కొంతమంది చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం గోదావరి వరద ఉధృతంగా ఉంది. అంటే అక్కడే అంతర్వేది వద్ద గోదావరి సముద్రంలో కలుస్తుంది కాబట్టి గోదావరి వరద సమయంలో పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల నుంచి ఒండ్రుమట్టి అంతా వచ్చి సముద్రంలో కూడా కలుస్తుంది. ఆ క్రమంలో అక్కడ బీచ్ దగ్గరగా ఉండడం వల్ల బీచ్ లోకి పెరిగిపోయినట్టుగా కూడా ఒక అభిప్రాయం అయితే చెప్తున్నారు. అయితే ఇంకా రెవెన్యూ అధికారులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ఎవరు ఇంకా ఘటనా స్థలానికి అయితే వెళ్ళలేదు. సాధారణంగా చూస్తే కనుక ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక సముద్ర తీరం ఉప్పాడ వద్ద ఇప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. అదే అంతర్వేది మొత్తం ప్రశాంతంగానే ఉంటుంది. అదేవిధంగా నిత్యం వేలాది మంది భక్తులు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడే సముద్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అంతర్వేది బీచ్ కూడా చాలా ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతంగా కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో సముద్రం కొన్ని గంటల వ్యవధిలోనే వెనక్కి వెళ్ళడం అదేవిధంగా ముందుకు రావడం అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. స్థానికులు అయితే కొంత భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు శాస్త్రవేత్తలు కావచ్చు, జియాలజీ శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన అయితే రాలేదు. అయితే ప్రస్తుతానికి చూస్తే కనుక ఇక్కడ స్థానిక సర్పంచే ఈ కొండా జాన్బాబు ఈ విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మధ్యాహ్నం సమయం చూస్తే కనుక కెరటాలన్నీ కూడా ముందుకు వచ్చేస్తున్నాయి. కెరటాల దగ్గరికి వెళ్లేందుకు వాడు కూడా కొంత వాటిని కెరటాల దగ్గరికి వెళ్ళాలంటే కూడా కంగారు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అంతర్వేది గత కొంతకాలం క్రితం అయితే ఇలా సముద్రం ఉధృతంగా ముందుకు వచ్చి పల్లిపాలెంలోకి అదేవిధంగా అంతర్వేది గ్రామంలో కూడా సముద్ర నీరు వచ్చే పరిస్థితి ఉండేది. అయితే కొంతకాలం నుంచి కూడా ఇక్కడ సాధారణ
పల్లిపాలెం గ్రామంలో కావచ్చు, అదేవిధంగా అంతర్వేది గ్రామంలో కూడా ప్రవేశించే పరిస్థితి, ఇళ్ల వద్ద కూడా సముద్రంకి నీరు వచ్చే పరిస్థితి ఉండేది. ఇటీవల కాలంలో చూస్తే కనుక ఇక్కడే రాజోల్ నియోజకవర్గం సమీపంలోనే ఈ ఉప్పు నీరు ఏదైతే శంకరగుప్తం డ్రైన్ ద్వారా పొంగుతూ ఏదైతే కొబ్బరి తోటలను కూడా ముంచెత్తి దాదాపు 2 లక్షల కొబ్బరి తోటల వరకు కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్వేది వద్ద మరోసారి సముద్రం వాతావరణం కావచ్చు, సముద్ర కదలికలు అయితే మాత్రం పూర్తిగా ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. గతంలో ఇప్పుడు ఇలాగా సముద్రం ఇంత వెనక్కి వెళ్ళలేదు. అదేవిధంగా కొన్ని గంటల వ్యవధిలోనే ప్రస్తుతం చూస్తే కనుక సముద్రం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందని చెప్పి కూడా భయాందోళన నెలకొంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం పర్యాటకులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉండేవారు మాత్రం సముద్రం దగ్గరికి వెళ్లకుండా ఉండకపోవడం మంచిదన్నట్టుగా కూడా వాళ్ళు భావిస్తారు. దీనికి సంబంధించి చూస్తే కనుక రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇంకా శాస్త్రవేత్తలు కావచ్చు, ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అంటే ప్రసాద్, ఇప్పుడు ప్రస్తుతం బీచ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇది సాధారణ టైడా లేదంటే ఏదైనా పరిస్థితి అనుకోవచ్చు? నిపుణులు ఏం చెప్తున్నారు? అంతర్వేది వద్ద సముద్రం ముందుకు రావడం అనేది గతంలో కూడా అనేక సార్లు సంభవించింది. అంతర్వేది అక్కడ పల్లిపాలెం గ్రామం ఉంటుంది, అంతర్వేదిని ఆనుకుని అక్కడ మొత్తం మత్స్యకారులు ఇల్లు ఉంటాయి. అక్కడ గతంలో కూడా ఏదైతే ఈ సముద్రపు కెరటాలు ఉధృతంగా ప్రవహించి గ్రామాల్లోకి ఇళ్ల వద్దకు ఇళ్లని చుట్టుముట్టిన పరిస్థితి ఉంది ఆ సముద్రపు నీరంతా కూడా. అయితే గత కొంతకాలం నుంచి కూడా కొంత సాధారణ పరిస్థితులే అంతర్వేది వద్ద ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం ఇలా వెనక్కి వెళ్లిపోవడం అనేది గతంలో ఎప్పుడు కూడా జరగలేదని కూడా చెప్తున్నారు. అదేవిధంగా వెనక్కి వెళ్లిన క్రమంలో అక్కడ ఒండ్రి మట్టి కూడా పెరిగిపోయింది. దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా ఒండ్రి మట్టి పెరిగిపోయిన నేపథ్యంలో తిరిగి ఎవరన్నా పర్యాటకులు కొత్తవారు గానీ ఎవరన్నా లోపలికి వెళ్తే అందులో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పి కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మధ్యాహ్నానికల్లా మళ్ళీ సముద్రం ప్రస్తుతం ముందుకు వచ్చేసింది. అంటే దాదాపు లైట్ హౌస్, అంతర్వేది లైట్ హౌస్ అనేది చాలా చాలా ఫేమస్ ల్యాండ్ మార్క్ గా ఉంది. అంతర్వేది లైట్ హౌస్ ను కూడా, అంటే అక్కడ ఉన్న బెంచీలు కూడా ఉంటాయి. పర్యాటకులు కావచ్చు, లేదంటే ఎవరన్నా ఆహ్లాదకరంగా అక్కడ ఆ పరిస్థితిని సముద్ర తీరంలో గడిపించి అక్కడ బీచ్ లో బెంచెస్ కూడా ఉంటాయి. అక్కడ కూడా ఈ సముద్ర కెరటాలు వచ్చేస్తున్న పరిస్థితుల్లో పర్యాటకులు ఎవరో కూడా ఈ ప్రస్తుతానికి అయితే అంతర్వేది బీచ్ కొత్తకు వెళ్ళకపోవడం మంచిది అన్నట్టుగా కూడా అక్కడ స్థానికులు కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఇంకా దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఉదయం నుంచి కూడా ప్రసాద్ మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. మనకు అంతర్వేది సర్పంచ్ జాన్ బాబు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జాన్ బాబు గారు చెప్పండి మేడం, ఏంటి అసలు ఇప్పుడు ఈ ఘటన ఎలా జరిగింది? సముద్రము ఏంటి, అంటే సుమారుగా ఎంత దూరం వెనక్కి వెళ్ళింది? అంతర్వేది దేవస్థానం అప్పుడు ఎప్పుడు కూడా కన్ని విని వెరగని విధంగా ఆ సొండ్రు బాడి లంకల్లో ఉంటది కదా బాడి, అలాగే ఎప్పుడు కూడా ఈ సముద్రంలో చూడలేదండి. ఈ రోజు మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు చూసినట్లయితే కొంచెం అంత లోనికి వెళ్తేనే మోకాళ్ళ లోతు అలాగా దిగిపోతుంది. ఓకే, అందు గురించి చాలా నేను వండర్ అయ్యాను మేడం. ఓకే, అంటే ఏంటి గతంలో ఇలాంటి సంఘటన ఏమైనా జరిగిందా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందా? ఎప్పుడు అలా జరగలేదండి, అందుకే నేను చెప్తున్నాను. సముద్రం అసలు గోదావరి కంటే దారుణంగా అసలు కెరటాలు లేకుండా అలా నిమ్మలంగా అయిపోయింది, ప్లెయిన్ గా. ఓకే, ఏంటి అంటే ప్రస్తుతం అక్కడ జనాలను ఏమైనా అలో చేస్తున్నారా బీచ్ దగ్గరికి? ప్రస్తుతానికి ఇప్పుడు పోర్ట్ నడుస్తుంది మేడం, కొంచెం కెరటాలు అవి వస్తున్నాయి. మార్నింగ్ అయితే పోర్ట్ కొంచెం చాలా 500 మీటర్ల పైన వెనక్కి వెళ్ళిపోయింది. సో నేను వాకింగ్ వచ్చినప్పుడు చూస్తే వెంటనే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎప్పుడు ఇలా కావలేదని. ఓకే, అంటే ఏంటి దీనిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు మత్స్యకారులు వేటకెళ్లే అవకాశం కూడా లేదు కదా? మత్స్యకారులు కూడా వెళ్ళలేదు మేడం, ఎవరు కూడా మత్స్యకారులు ఏటకెళ్ళలేదు సముద్రంలోకి. రైట్, థ్యాంక్ యూ శాన్ బాబు గారు. ప్రసాద్ ప్లీజ్ కంటిన్యూ. స్పందన, అయితే మనం అక్కడ స్వయంగా జాన్ బాబు కూడా మనకి ఈ తెలుగు న్యూస్ అందుబాటులోకి వచ్చి ఆయన చెప్పడం జరిగింది. దీంతో చూస్తే కనుక కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడ సముద్ర పరిస్థితి అంతా కూడా మొత్తం మారిపోయినట్టుగా కూడా మనకు అర్థం అవుతుంది. దీంతో అంతర్వేది వద్ద అయితే మాత్రం గతంలో లాగైతే పరిస్థితులు లేవు, కొంత డేంజర్ సిచ్యువేషన్ ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే దీనిపై రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు ఖచ్చితంగా అప్రమత్తం కావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అంతర్వేది ప్రస్తుతం దసరా సెలవులు కూడా కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు అంతర్వేది బీచ్ కు వస్తూ ఉంటారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు కావచ్చు, లేదంటే పర్యాటకులు కావచ్చు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన సమయంలో ఒకేసారి సముద్రం వెనక్కి వెళ్ళడం, అదేవిధంగా ముందుకు రావడం కనుక సంభవిస్తే కనుక
కొంత ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం అయితే ఉంది, అనుకోని దుర్ఘటనలు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ అంతర్వేది బీచ్ వద్ద గతంలో ఎప్పుడూ లేనట్టుగా కూడా స్థానికులు ఇప్పుడు స్థానిక అక్కడ సర్పంచ్ కావచ్చు స్థానికులు కూడా చెప్తున్నారు. ఒకేసారి దాదాపు 500 మీటర్ల వరకు వెనక్కి వెళ్ళిపోవడం, అదే క్రమంలో అక్కడ ఒండ్రి మట్టి పేరుకుపోవడం, అదేవిధంగా ప్రస్తుతం మళ్ళీ కొన్ని గంటల వ్యవధిలోనే సముద్రం ముందుకు వచ్చి లైట్ హౌస్ ను కూడా కెరటాలు తాగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఏదైనా కొద్ది సాధారణ ఆటుపోట్ల సమయంలో లాగే ఇక్కడ జరుగుతుందా? ఎందుకంటే ఉప్పాడ వద్ద కూడా ఇదే తరహాలో సముద్రం ముందుకు వచ్చి కెరటాలు కొడుతూ ఉంటాయి. అయితే ఆ క్రమంలో అలా జరుగుతుందా, లేదంటే ఇతర ప్రాంతాల్లాగా అంటే కొన్ని చోట్ల అయితే ఇలా జరుగుతూ ఉంటది సాధారణంగా సముద్రం వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం అనేది. అదే అంతర్వేది వద్ద మాత్రం ఎక్కువ కూడా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. దీంతో ఇక్కడ ప్రత్యేకంగా ఈ పరిస్థితిని అయితే అధికారులు అయితే ఖచ్చితంగా సీరియస్ గానే స్పందించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం అయితే కాదు, అంతర్వేది నిత్యం వేలాది మంది పర్యాటకులు వచ్చే ప్రదేశం కావడంతో ఇక్కడ ఆటుపోట్ల కారణంగానే ఎలా జరుగుతుందా అన్నది కూడా చూడాల్సిందే. అదేవిధంగా హెచ్చరిక బోర్డులు కావచ్చు, లేదంటే ఇతర అక్కడ జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అంతర్వేది వద్ద మాత్రం ఈ విచిత్రమైన పరిస్థితి అయితే మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఉదయం సముద్రం వెనక్కి వెళ్ళడం, అదేవిధంగా మధ్యాహ్నానికి మళ్ళీ ముందుకు వచ్చి కెరటాలు లైట్ హౌస్ ను తాగుతున్న పరిస్థితి అయితే కొత్త భయాందోళన, అదేవిధంగా చాలా చర్చనీయాంశంగా మారే స్పందన. థ్యాంక్ యూ.